అట్లే ఉంటారంటారా అని నేను అంటున్నాను. రైట్. ఆచార్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు ఏంటి 4 రోజులుగా చూస్తున్నాం కదా, మొత్తం రాష్ట్రం కుదేలైపోయింది వర్షానికి. ముఖ్యంగా 2 జిల్లాల విషయంలోనే 16 మంది చనిపోయారు. ఇవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. గతంలో మేము ఉన్నాం, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు, ఆర్థిక సాయం కూడా సరిగా లేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, అధికారులు స్పందించట్లేదు సరిగా. అసలు ఖమ్మంలో మంత్రులు లేరు అంటున్నారు. ఎవరు? కేటీఆర్ 3 మంత్రులు అసలు ఖమ్మం మంత్రులు వెళ్ళలేరు అని. అంటే ఇవాళ రాజకీయ విమర్శలు చేసేటువంటి సమయం ఇది కాదు. రాజకీయ విమర్శలు చేసుకొని పై చేయి చేసుకోవడం, మీడియాలో మేము పై స్థానంలో ఉన్నాం అనేటువంటి విధంగా చేయడం అనేది సమంజసం కాదు. ఏదేమైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని సలహాలు ఇవ్వాలి. ఈ వాళ్ళు చేయనప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఫీల్డ్ మీద మీరు చేసింది ఏమున్నది? ఫీల్డ్ మీద ప్రతిపక్ష పార్టీ చేసేది ఏం కూడా లేదు. కనీసము విజిట్ చేసే పరిస్థితులలో కూడా ఆ పార్టీ లేదు. అలానే మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రకృతి ఇంత పెద్ద ఎత్తున విలయతాండం చేస్తున్న సందర్భాన ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడము, రాజకీయాలలో రెచ్చగొట్టుకోవడము, ఇంకొకటి రివ్యూలో కూడా ముఖ్యమంత్రి విమర్శన చేసే విధంగా ఏదో ఒక రకంగా ఇట్లా పిన్ పాయింట్ కొట్టి మాట్లాడి అవతలను రెచ్చగొట్టడం కాదు. ఇది రెచ్చగొట్టే సమయమే కాదు. అవును, ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి ఎవరెవరిని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. కొంతవరకు అంటే వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళని రెచ్చగొట్టుడు. ఇలా ప్రధానమంత్రి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తోటి ఫోన్ చేసి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కాదు ఫోన్ చేసింది, ప్రధానమంత్రి చేసి మాట్లాడాడు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాడు. అదేవిధంగా అమిత్ షా గారు కూడా మాట్లాడాడు, హోంమంత్రి. మీకు ఏ సహకారం కావాలన్నా చెప్పండి అని అన్నాడు. ఇవాళ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది, అది సహకారం ఏ రకంగా చేయాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కేంద్రానికి చెప్తే కేంద్రం ఏ రకంగా చేస్తుంది అనేది మనం చూద్దాం. ఇవాళ చనిపోయిన వాళ్ళకు నిజంగా కూడా ఇంతకుముందు ఏదో 4 లక్షలు ఉండే, దాన్ని ఇప్పుడు 5 లక్షలు చేసినాం మేము, 5 లక్షలు చేసినాం. అంటే ఇప్పుడు ఈ 5 లక్షలల్లా కేంద్రం కూడా ఈ చనిపోయిన వ్యక్తులకు ఇలాంటి పరిస్థితులల్లా, ఈ విపత్తులల్లా చనిపోయినప్పుడు అమౌంట్ ఇస్తుంది. ఇప్పుడు ఆ అమౌంట్ కలుపుకొని 5 లక్షలా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 5 లక్షలా, లేకపోతే ఆ కేంద్రం ఏం లేదా, ఏమి ఇవ్వరా లేదా అనేది అది కొంత క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఒకటండి ఆచార్య గారు, విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ప్రధాని రావాలి, స్వయంగా ప్రధాని వచ్చేసి ఖమ్మం జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాలు ఖచ్చితంగా ఆయన పర్యటించాలి, తక్షణ సహాయం కూడా ఇవ్వాలి, దాదాపు 5,000 కోట్ల వరకు అని చెప్పేసి కేంద్రం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. మరి కేంద్రం ఇచ్చే అవకాశం ఉందా? ప్రధాని వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు కూడా ప్రయత్నం చేయాలి. మనం కూడా ఎందుకు ఇవ్వరు, ఇస్తారు. ఈ పరిస్థితులలో కేంద్రం సాయం చేస్తుంది అనేది 100% నేను విశ్వసిస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా హుందాగా ప్రధానమంత్రి గారిని ఏదైతే అన్ని జరిగిన నష్టాన్ని విశదీకరిస్తే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వాలి. దాంట్లో తప్పేమున్నది? 5,000 కోట్లు లేదు, 6,000 కోట్లకు నష్టం జరిగితే 10,000 కోట్లు అయినా సరే నష్టం జరిగితే ఇవ్వాలి. ఇవరికి రెడీలు ఉన్నది కేంద్రం, అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ వివక్ష కాదు. ఆచార్య గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ ప్రభుత్వము ఈ వర్షాల సమయంలో సరైన సమయంలోనే స్పందించింది, అధికారులు అప్రమత్తమయ్యారు అని అనుకోవచ్చా? లేదు కాస్త ఆలస్యం జరిగింది, ప్రభుత్వం ఈ అంశంలో కొంచెము లేట్గా స్పందించింది, నిర్లక్ష్యంగా వివరించింది అనుకోవచ్చు? నేను విమర్శించాలనేది కాదు. వర్షాలు వస్తున్నప్పుడే మనం కొంత అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు. రెండోది, ఆంధ్రకు మనకు పోల్చుకుంటే అక్కడ మనకంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువ ఉంది, అక్కడ నష్టం ఎక్కువ ఉంది. పాపం వాళ్ళకి అక్కడ ఉన్నట్టు దానికంతా మనకు ఇక్కడ లేదు. నేను చూస్తున్నటువంటి విజువల్స్ బట్టి. కాబట్టి మన ప్రయత్నం మనం చేసిర్రు, ఇంకా ఎక్కువ చేసేది ఉంది అనేది
ప్రతిపక్షాలు కోరుకుంటాయి, ప్రజలు కోరుకుంటారు. నువ్వు ఎంత చేసినా ఇంకా చేయాలంటారు, చేయాలి అంతే. కానీ మేము చేసినాం కానీ మీరే ఏం చేయలేదు, మీరు ఇట్లా చేయలేదు అట్లా చేయలే అని అనడం, ఇక వాళ్ళు కొన్ని పార్టీలేమో కొన్ని విమర్శ చేసి విడిచిపెడితే మా డ్యూటీ అయిపోయిందని. రైట్, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను ఆచార్య గారు మీ దగ్గరికి. ఒకసారి బీఆర్ఎస్